దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. ఈ రోజుకై దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి దేవుని వాక్య భాగం, గత వారంలో కూడా సౌలు యొక్క జీవితమును గురించి మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ వారం కూడా దేవుడు ఆ సౌలు మహారాజు యొక్క గుణగణాలను గురించి మనతో మాట్లాడి, మన జీవితంలో ఇలాంటి గుణాలు ఉన్నాయా లేదో చూసుకొని చెక్ చేసుకొని, ఒకవేళ లేకపోతే వాటిని ధరించుకొని ముందుకు విశ్వాసయాత్రలో వెళ్ళాలని ఆయన ఉద్దేశించి ఉన్నారు. కాబట్టి చూద్దాం లేఖన భాగము. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 5-6 వచనములు. సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనస్సునందు భయకంపమునుంది. యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీ బంగారు పదాలకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభా, గత వారం నుంచి మరి సౌలు గారి యొక్క జీవిత చరిత్రను మా ముందు పెట్టి ఉన్నారు. అవును తండ్రి, అతను మొట్టమొదటిగా రాజు అయ్యే టయానికి ఉన్న పరిస్థితుల గురించి మీరు మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, అతనిలో ఉన్న మంచి గుణ లక్షణాలను ఈ దినము ధ్యానించబోచు ఉండగా, ఆయన నిలుచున్నవాడు అల్పుడు, బలహీనుడు, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసినటువంటి మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. అందరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారం మనం చూసినట్లయితే సౌలుని రాజుగా చేయటం మనం చూసాం. అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇశ్రాయేల్ ప్రజలే సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి మాకు ఒక రాజును కావాలని అడిగినప్పుడు, సమూయేలు గారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుడే నేను ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాను, ఒక వ్యక్తిని నేను అభిషేకిస్తున్నాను, ఒక వ్యక్తిని ఇశ్రాయేలుకు రాజుగా నేను ఏర్పాటు చేస్తున్నాను, బెన్యామీను గోత్రంలో నుంచి కీషు యొక్క కుమారుడైన సౌలుని నేను ఏర్పాటు చేసుకున్నాను, అతనే రాజు అని దేవుడే డిక్లేర్ చేశాడండి. దేవుడే నియమించాడండి. ఆ తర్వాత దేవుని సహాయం చేత అతను రాజు అయ్యి అనేక యుద్ధాలు చేసినట్లు మనము చూడగలం. అయితే ఈ దినము సౌలు గారి యొక్క గుణ లక్షణాలు, మంచి గుణ లక్షణాలు, సౌలు మహారాజు యొక్క మంచి గుణ లక్షణాల గురించి ఈ దినము మనం పరిశీలన చేద్దాం. సౌలు గారికి దాదాపుగా మనము ఒక 7 గుణ లక్షణాలని ఆయనలో మనం చూడొచ్చండి. మొట్టమొదటిగా ఏంటంటే, అతను ప్రత్యేకమైనటువంటి వాడు. సౌలు రాజు ప్రత్యేకమైనటువంటి వాడు. 2, తగ్గింపు మనస్సు గలవాడు. తగ్గింపు మనస్సు గలవాడు. తగ్గింపు మనస్సు గలవాడు. 3, కృతజ్ఞత మనస్సు గలవాడు. కృతజ్ఞత మనస్సు గలవాడు. 4, సహనం కలిగినవాడు. 4, సహనం కలిగినవాడు. 4, సహనం కలిగినవాడు. 5, క్షమించే గుణం కలిగినటువంటి వాడు. 5, క్షమించే గుణం కలిగినటువంటి వాడు. 5, క్షమించే గుణం కలిగినటువంటి వాడు. 6, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని చిత్తంలో కొన్నాళ్ళు నడిచినటువంటి వ్యక్తి. 7, దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి. 7, దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాము లేఖన భాగంలో నుంచి ఈ యొక్క 7 లక్షణాలు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, ప్రత్యేకమైనటువంటి వాడు. ప్రత్యేకమైనటువంటి వాడు అంటే జనులతో పోల్చినప్పుడు ఈ సౌలు అనే ఆయన ప్రత్యేకంగా కనిపిస్తాడంట. అతని ఫిజికల్ అపీరెన్స్ ఎలా ఉంటుందంటే స్పెషల్గా ఉంటుంది అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం మనము చూస్తే, అతనికి సౌలు అన్న ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీల్లో అతన్ని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే
ఎత్తుగలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సౌలు అనే ఆయన సుందరమైన వాడట, అందగాడంట సౌలు. ఇశ్రాయేలీలో అలాంటి వ్యక్తి లేడని, ఈ భుజములు మొదలుకొని పైకి ఎలా ఉంటుందంటే ఇతరుల కంటే ఎత్తుగా ఉంటుందంటే, ఇదిగో ఇక్కడ గ్రంథస్థం చేయబడింది, అతని భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడంట. ఈ భుజములు మొదలుకొని పైకి స్పెషల్గా డిజైన్ చేయబడ్డాడు సౌలు. ప్రత్యేకమైనటువంటి వాడు. దేవుడే అతను అలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడండి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ దేవుడే సృష్టిస్తాడు. దేవుని చిత్త ప్రకారమే, దైవ చిత్త ప్రకారమే వాళ్ళు జన్మిస్తారు, వారు పుడతారు, ఆ విధంగా ఉంటారు. గుడ్డివాడు కానీ, కుంటివాడు కానీ, అంగహీనుడు కానీ, ఎర్రగా ఉండేవాళ్ళు కానీ, నల్లగా ఉండేవాళ్ళు కానీ, పొట్టిగా ఉండేవాళ్ళు కానీ, పొడవుగా ఉండేవాళ్ళు కానీ, ఎవరైనా సరే అది దేవుని యొక్క సృష్టి. దేవుడు సృష్టిస్తాడంతే. ఎందుకు ఆయన అలా సృష్టించాడు, ఎందుకు ఇతనికి కుంటితనం పెట్టాడు, ఎందుకు అతనికి ఆ చెవిటితనం పెట్టాడని మనం ప్రశ్నించకూడదు. కుమ్మరి కొండను చేస్తాడంతే. అతను పూజ చేయొచ్చు, నీళ్ల కొండ చేయొచ్చు, వంట పాత్ర చేయొచ్చు, గ్లాసు చేయొచ్చు, అతని ఇష్టం. అది కుమ్మరి ఇష్టం. ఆ కుమ్మరి కొండ, ఆ పూజ కానీ, గ్లాసు కానీ, ఆ మట్టి పాత్ర ఏది నన్ను ఇలా చేసావని కుమ్మరిని అడగకూడదు, అడగదు కూడా. మనం కూడా అంతేనండి. ఎందుకు అతను అలా చేసావు, నన్ను ఇలా చేసావు అని దేవుణ్ణి అడగకూడదు, దేవుని ప్రశ్నలు వేయకూడదు. అది దేవుని ఇష్టం. ఆయన క్రియేటర్, ఆయన సర్వాధికారి, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన చిత్త ప్రకారమే సమస్తం ఈ లోకంలో జరుగుతుంది. ఆయన సృష్టి ప్రకారమే, ఆయన ఇష్ట ప్రకారమే సమస్తమును సృజించబడింది. ప్రియులారా, దయచేసి గమనించండి. కొంతమంది పిచ్చి ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. అట్లా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు చేశాడు, అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని దేవుని గురించి తేలిగ్గా వీళ్ళకి తెలిసినట్లు మాట్లాడతారు. నో, రాంగ్ అండి. మనం కొండలం అంతే. కుమ్మరివాడు ఆయన, పరమ కుమ్మరి. ఆయనకి నచ్చినట్టు కొండను చేస్తాడు, మన ఇష్టం వచ్చినట్టు ఆయన చేయడండి. ఇక్కడ ఈ సౌలుని స్పెషల్గా డిజైన్ చేశాడు దేవుడు, స్పెషల్గా డిజైన్ చేశాడు. బహు సౌందర్యం గలవాడంట. ఇశ్రాయేలీలో అతని వంటి వాడు ఒకడు లేడంట, అంత సుందరమైన వాడు. రెండోదిగా చూస్తే అతని భుజములు మొదలుకొని తల భాగం స్పెషల్, అందరికంటే ఎత్తుగా డిజైన్ చేశాడు దేవుడు. అతనిలో ఉన్నటువంటి ప్రత్యేకతది. సౌల్లో ఉన్నటువంటి గుణంలో మొదటి గుణం ఏంటంటే ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకమైనటువంటి వాడు. ఏ మనిషికి ఆ మనిషి ప్రత్యేకమేనండి, ఒకరు ఇంకొకరిలా ఉండరు. ఏ మనిషికి ఆ మనిషి ప్రత్యేకతే దేవుని సృష్టి. అలాంటి అద్భుతమైన సృష్టికర్త మన దేవుడు. ఒక మనిషికి పోలికలు ఉండవు, ప్రత్యేకత ఉంటుంది. ఎవరికి వారికి ప్రత్యేకమే. ఈ సౌలుని ప్రత్యేకంగా దేవుడు డిజైన్ చేసినట్లు మనం చూస్తాం. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం ఇచ్చినటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు పొట్టిగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, అంగవైకల్యంతో ఉన్నావా, గుడ్డివాడిగా ఉన్నావా, చెవిటివాడిగా ఉన్నావా, ఏదన్నా ఒక లోపంతో నువ్వు జన్మించేవా, అది దేవుని సృష్టి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నన్ను ఇలా సృష్టించటం దేవునికి ఇష్టమై ఉన్నది, నేను ఇలా ఉండటం దేవునికి ఇష్టమై ఉన్నది. నా దేవునికి స్తోత్రం. ఇలా ఉండబట్టి నేను దేవునికి ఇష్టడుగా ఉంటాను, దేవుని రాజ్యంలో చేరుకుంటాను, ఆయన కృప నా యందు ఉంటుంది అని మనము సంతోషిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలండి. మనం నేర్చుకోవాల్సింది అది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే తగ్గింపు గలవాడండి. తగ్గింపు గలవాడు. ఎలా తగ్గింపు గలవాడంటే, ఈ సౌలు రాజు గార్ధపాలు పోయినాయి అని వెతుక్కుంటూ ఆ సమూయేలు ఉండే ఏరియాకి వచ్చాడు. అప్పుడు పనివాడు చెప్తున్నాడు, అయ్యా ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడయ్యా, ప్రవక్త గారు, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు తెలియజేస్తాడు ఏదైనా. మరి మన గార్ధపాల గురించి ఆయన అడిగితే ఆయన దేవునికి ప్రార్థన చేసి ఎక్కడో నీకు చెప్తాడే, వెళ్దామంటే ఆ పనివాడు మాట విన్నాడండి. అంత మాత్రమే కాదు, సౌలు ఆ సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు కదా, సౌలు రేపు నేను నా అభిషిక్తుని, నేను అభిషేకించిన వాడిని తీసుకొస్తానన్నప్పుడు సమూయేలు మాట్లాడుతున్నాడు సౌలుతో, బాబు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడయ్యా, నిన్ను నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు,
దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడు, దేవుని యొక్క కృపా కనికరం నువ్వు పొందుకున్నావని సమూయేలు సౌలుతో చెప్తున్నప్పుడు ఆ సౌలు ఏమంటున్నాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. అందుకు సౌలు, నేను బెన్యామీనును కానా? నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలా ఎందుకు పలుకుచున్నావు నేను? దేవునికి స్తోత్రం. సమూయేలు చెప్తున్నాడు సౌలుకి, బాబు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడంటే, అయ్యా నేను ఏ పాటి వాడిని అయ్యా, నా గోత్రం ఏ పాటిదయ్యా, అందరికంటే చివరి చిన్నవాడు బెన్యామీను గోత్రం కలిగిన వాడిని కదా, నా ఇంటి వారు ఏ పాటి వారయ్యా, మేము అల్పమైన వారేం కదా, స్వల్పమైన వారేం కదా, అయ్యా నువ్వు అగ్ని వంటి ప్రవక్తవు, నువ్వు అలా చెప్తున్నావు ఏంటయ్యా, మేము అంతటికి యోగ్యులం కాదయ్యా, అర్హులం కాదయ్యా అని ఈ సౌలు రాజు సమూయేలుతో అంటున్నాడు. కారణం ఏంటంటే తగ్గింపు మనస్సు, తగ్గింపు మనస్సు, తగ్గింపు మనస్సు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం నుంచి ఉన్నటువంటి దైవ జనాంగమా, ఈ తగ్గింపు మనస్సు మనకు కలిగి ఉండాలి. ఈ తగ్గింపు మనస్సు మనం ధరించుకోగలిగితే, ఈ తగ్గింపును మనం నేర్చుకోగలిగితే, ఈ తగ్గింపు మన ప్రవర్తనలో ఉంటే మనము హెచ్చించబడతామండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పి ఉన్నారు ఏమనంటే, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు అని యేసు ప్రభువు వారు చెప్పి ఉన్నారు. ప్రియులారా, ఒకవేళ నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, నిన్ను నువ్వు డాంబికంగా పొగడ్తలు చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నావేమో, తగ్గించబడతావు సహోదరా, సహోదరి. అదే నువ్వు తగ్గించుకొని ఉంటే, నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, సమాజంలో హెచ్చిస్తాడు, సంఘంలో హెచ్చిస్తాడు, నువ్వు ఉద్యోగం చేసే చోట హెచ్చిస్తాడు, నీ కుటుంబంలో హెచ్చిస్తాడు, నీ రక్త సంబంధికుల మధ్య హెచ్చిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినను తలగా నిన్ను చేస్తాడు కానీ తోకగా చేయడు. ప్రియులారా, దయచేసి గమనించండి, తగ్గింపు మనసు మనకు ఉండాలి. ఈ సమయాలు చెప్తున్నాడు సౌలుకి, రాజు నిన్ను చేయబోతున్నాడు దేవుడు అంటే, నేనే పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది, అల్పమైన వాడిని స్వల్పమైన వాడిని తగ్గించుకుంటున్నాడు. ఇది మన జీవితాల్లో ఈ తగ్గింపు అనేది చాలా అవసరం అండి. ఈ భయంకర దినాల్లో మనం పరిశీలిస్తే ఎవ్వరు తగ్గించుకునేదే లేదనే ఒక ఆలోచన చేత వారి జీవితాలను వారి పతనం చేసుకుంటున్నారండి. దేవుని మార్గంలో ఉన్న మనము, రక్షించబడ్డ మనము, దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డటువంటి మనము, మనలను మనము తగ్గించుకొని ఉండుటకు నేర్చుకోవాలి. ఇలా నేర్చుకోవాలి. హెచ్చింపులు ఉండకూడదు. డాంబికాలకు పోతే మనమే అభాసుపాలైపోతాము, అవమానపరచబడతాము. ఈ దినము నుంచి తగ్గింపుని అలవాటు చేసుకుందాం. ఈ దినము నుంచి తగ్గించుకునే మనస్సులు మనం ఆయుధంగా ధరించుకుందాం ప్రజలాగా. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈ సౌలు తగ్గింపు మనస్సు కలిగిన వాడు కాబట్టి దేవుడు అతన్ని రాజులుగా చేశాడండి. మూడోదిగా మనం చూసినట్లయితే కృతజ్ఞత మనస్సు గలవాడు, ఇచ్చే మనస్సు గలవాడు, పెట్టే మనస్సు గలవాడు. ఎలా అంటే, ఈ పనివాడు చెబుతున్నాడు సమూయేలు దగ్గరికి వెళ్దామంటే, ఈ సౌలు అంటాడు, సౌలు రాజు, అయ్యా మరి ప్రవక్త దగ్గరికి, దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా, ఏదో ఒక కానుక ఆయనకి తీసుకుని వెళ్ళాలి కదా, మరి మన దగ్గర ఏం లేదు కదా అబ్బాయి, ఎట్లా వెళ్తాం, మనం ఖాళీ చేతులతో వెళ్ళలేం కదా అని ఆ పనివాడికి చెప్తున్నాడు అండి సౌలు. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, 7వ వచనం చూస్తే, అందుకు సౌలు, మనం వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదము, మన సామాగ్రిలో నుండి భోజన పదార్థంలో సరిపోయినవి ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివారితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడుగగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞత మనస్సు, పెట్టే మనస్సు, మంచి మనస్సు. అయ్యో దైవజనుని దగ్గరికి వెళ్తున్నాను, మరి ప్రార్థన చేయించుకోబోతున్నాను, కానుక ఇవ్వాలి కదా, ఒట్టిగా అలా ప్రార్థన చేయించుకోకూడదు కదా, ఒట్టి చేతులతో మనం వెళ్ళకూడదు కదా అనే మనస్సు ఈ సౌలుకు ఉన్నదండి. ఈనాడు
వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, ఎంతమందికి మీరుకు ఈ మనస్సు ఉంది? ఆ ప్రార్థనగా చేస్తాళ్ళ ఆయనే అనుకోబాకండి. ఎందుకంటే ఆయన చేసేటటువంటి ప్రార్థన, దైవజనుడు చేసేటటువంటి ప్రార్థన మీ జీవితాలను మారుస్తుంది. దైవజనుడు చేసేటటువంటి ప్రార్థన మీ బ్రతుకును మారుస్తుంది. దైవజనుడు చేసేటటువంటి ప్రార్థన మీ జీవితాలను విప్లవాత్మకంగా చేస్తుంది, ఆశీర్వాదాలతో నింపుతుంది, అభివృద్ధి పదములో నడిపిస్తుంది. కుటుంబాలు క్షేమకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చబడతాయి. ఎందుకంటే దైవజనుల యొక్క ప్రార్థన వినుటకు దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ప్రజలారా, దయచేసి గమనించండి. దేవుడు మీ పక్షాన చేయబడేటటువంటి ప్రార్థనలు అంగీకరించుటకు ఆయన సిద్ధంగా ఉంటాడు. దైవజనుడి యొక్క ప్రార్థన అంత శక్తి ఉంది దైవజనుడి ప్రార్థనకి. మీరు తేలిగ్గా తీసుకోవద్దండి. వారి ప్రవర్తన, వారి గుణ లక్షణాలు వదిలి పక్కన పడేయండి, అవసరం లేదు మనకు అవి. ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ఈ దేహముతో జరిగించిన వాటి ఫలము మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట పొందుకోవాలి. అయితే అతని బలహీనతలను, అతని అవిధేయతలను మనం చూడకూడదు, వదిలిపెట్టేసేయండి. అవి అవసరం లేదు మనకి. అతను బలహీనత చేస్తే, అతను పాపం చేస్తే అతను శిక్షించబడతాడు, మనకొద్దు. మనం వెళ్ళి మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేయమని చెప్పాలి. వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్లకుండా కానుకను తీసుకొని వెళ్ళాలి అని ఇక్కడ సౌలు గారి యొక్క గుణ లక్షణాల్లో ఒకటిగా మనం చూస్తాం. ఆయన ప్రవర్తనలో అది ఉన్నట్లు మనం చూస్తాం. మంచి మనస్సు, కృతజ్ఞత మనస్సు కలిగినటువంటి వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా దైవజనుల వద్దకు వెళ్ళినప్పుడు కానుకలు తీసుకొని వెళ్తే ఆయన సంతోషిస్తాడు. సంతోషభరితుడై తన కుటుంబాన్ని పోషించుకోవడానికి దేవుడు నాకు ఈ మనుష్యుని ద్వారా, ఈ సహోదరుని ద్వారా నాకు కుటుంబ పోషణ ఇచ్చాడని ఆనందపడుతూ సంతోషంతో దేవునికి విజ్ఞాపన చేసి ఆయన ద్వారా మనకి కార్యాన్ని జరిగింపచేస్తాడు. మన కుటుంబంలో, మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగించుటకు అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వదిగా చూస్తే సహనం కలిగిన వాడండి సౌలు. సహనం కలిగినటువంటి వాడు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం చూస్తే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది. ఆ సౌలుని రాజుని చేసిన తర్వాత కొంతమంది జనులు సపోర్ట్ చేశారు రాజుకి, సౌలుకి. కొంతమంది ఈ అబ్బాయి ఏంది ఎట్టున్నాడు, ఇతను మనల్ని రక్షిస్తాడు, యవనస్తుడు, ఈ వల్ల కాదులే, పనికిరాని వాళ్ళే, వేస్ట్ ఫెలో అని కొంతమంది నిర్లక్ష్యం చేసినట్లు మనం చూద్దాం అదే వాక్య భాగము. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతను నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలను తీసుకొని రాకుండగా అతడు చెవిటి వాడైనట్టు ఊరకుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలుని రాజుని చేసిన తర్వాత చాలామంది ప్రజలు ఇష్టపడి అతను ప్రేమించారండి. కానుకలు తీసుకొచ్చారు, కొంతమంది వారికి అర్పించారు, కొన్ని సమర్పించారు. కొంతమంది మనుషులు ఏంటంటే సీనియర్లు, కొంతమంది దుష్ట మనుషులు. ఈ అబ్బాయి మనల్ని వేస్తాడు, యవనస్తుడు, పిల్లవాడు, పైగా బెన్యామీను గోత్రం, అల్పమైన గోత్రం, మనం తృణీకరించేసి వాడిని బయటపడేసాంగా, బహిష్కరించేంగా ఆ గోత్రాన్ని. ఆ గోత్రంలో ఉన్న ఈ పిల్లవాడికి రాజేంది మనకి, పదండ్రా వీడి మాట వినేదేంది మనం అని వాళ్ళు చెప్పుకుంటూ పెద్దగానే అరిచారండి. ఆ మాట సౌలు విన్నాడు. విని కూడా చెవిటి వాడైనట్టు మౌనంగా ఉన్నట్లు మనం చూడగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, సహనము కలిగినటువంటి వాడు సౌలు. సహనము కలిగినటువంటి వాడు సౌలు. ఈనాడు మనల్ని ఎవరన్నా ఒక్క మాట అంటే మనం సహించుకోగలుగుతున్నామా? ఇంట్లో ఉన్న తల్లి నిన్ను ఒక మాట అంటుంది, నువ్వెందుకు సహించుకోలేకపోతున్నావు సహోదరుడా, సహోదరి, ఓ యవనస్తురాలా, నిన్ను పుట్టించి పోషిస్తూ ఉన్నటువంటి నీ తల్లిదండ్రులే నిన్ను ఒక మాట అంటే నువ్వెందుకు సహించుకోలేకపోతున్నావు? నీ రక్త సంబంధికులే నిన్నొక మాట అంటే ఎందుకు సహించుకోలేకపోతున్నావు? నీ తోడబుట్టిన వారే నిన్నొక మాట అంటే ఎందుకు నువ్వు సహించుకోలేకపోతున్నావు? సహనము అనేది నీలో లేదు. సహనం అనేది ఒక గొప్ప గుణం. ఆ సహనాన్ని నువ్వు కలిగి జీవించినట్లయితే, ఆ సహనం అనేది నువ్వు అలవాటు చేసుకున్నట్లయితే, సహనము కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సహోదరి సహోదరుడా, ఈ సౌలు గారు సహనం కలిగినటువంటి వాడండి. ఈ అబ్బాయి మనల్ని పరిపాలిస్తాడా, ఇతను మనల్ని విడిపిస్తాడా, ఇతని వలన ఏమైందా, పదండ్రా ఈడు వేస్ట్ ఫెలో అని అనుకుంటుంటే విన్నాడు. విని కూడా ఏమీ వినపడినట్టు అటు మౌనంగా ఉన్నాడండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా ఈ దినాన మౌనంగా నువ్వు ఉండగలిగితే నీకు వినబడే మాటలు, నిన్ను నిందించే నిందలు, నిన్ను అవమానపరిచే అవమానాలన్నీ నువ్వు విని కూడా వాటిని సహించుకోగలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే అద్భుతాన్ని చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఒక మాట ఏదో అన్నారని ఆవేశపడి గందరగోళం చేసి నువ్వు గొడవను పెద్దది చేసి సమాధానం లేకుండా విడిపోవటానికి గొడవలు గందరగోళం, కుటుంబం అంతా రణరంగం అయిపోయి గందరగోళమైన పరిస్థితుల్లో ఈనాడు కుటుంబాలు దిగసారిపోయినాయండి. తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, పిల్లల మధ్య సమాధానం లేదు, అత్తకోళ్ళ మధ్య సమాధానం లేదు, తల్లి కూతుల మధ్య సమాధానం లేదు. సహనం అనేది లేకపోవటం వల్లనే ఈ కుటుంబాల్లో అలజడి కలుగుతుంది. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. ఈ సౌలు భక్తుడు వలె సహనం కలిగి ఉండగలిగితే వారేదో అనుకున్నారు అనుకొని దేవునికి స్తోత్రం ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం ఆయనే చూసుకుంటాడు, ఆయనే సహాయం చేస్తాడని మనం ఉంటే ఖచ్చితంగా ఆయన మనకు కృప చూపిస్తాడు, మన తలను పైకెత్తుతాడు, మన సమస్యలన్నిటిని విడిపించి బలపరిచి ఆశీర్వాదంతో నింపి మనలను తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వదిగా మనం చూస్తే క్షమించే గుణం కలిగినటువంటి వాడు. క్షమించే గుణం. ఆ రోజున వీళ్ళు అట్లా అన్నారా? ఈ పనికి మనల్ని వారు కొంతమంది అట్లా అన్నారు. ఇతను మనల్ని రక్షిస్తారు, ఇతను మనల్ని పరిపాలిస్తారు అన్నారా? సౌలు ఏం వినకుండా పట్టించుకోకుండా ఉన్నాడా? కానీ పక్కన ఉన్నటువంటి ప్రజలు అది మనసులో పెట్టుకున్నారు. ఆ తర్వాత అమ్మోనీయులతో యుద్ధం జరిగినప్పుడు దేవుని సహాయాన్ని వేడుకుంటే దేవుడు సహాయం చేస్తే ఈ సౌలు రాజు నాయకత్వం వహించి ఆ అమ్మోనీయులను జయించాడండి. ఆ అమ్మోనీయులను జయించిన తర్వాత ఆయన పక్షాన ఉన్నటువంటి మనుషులు, ఆ రోజు నిన్ను అవమానపరిచారు కదండి రాజా, ఆ రోజు మిమ్మల్ని తక్కువగా మాట్లాడారు కదండి, ఆ రోజు మిమ్మల్ని కించపరిచిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూడా వధించేద్దాం, నరికి పారేద్దాం, దరిద్రం వదిలిపోయింది, వాళ్ళని కూడా ఈడ్చుకొస్తాం, నువ్వు ఒక్క మాట చెప్పని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నప్పుడు సౌలు అంటున్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే, జనులు సౌలు మనల్ని ఎలాగున అని అడిగిన వారేరి, మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించుడని సమూయేలు తనగా, సౌలు అంటాడు, నేడు యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలుగు చేసిన గనుక ఈ దినమున ఏ మనుషుని మీరు చంపవద్దన్నాడండి. వాళ్ళంతే అన్నారు, లేరా బాబు వదిలేసేయండి, దేవుడు శత్రువుల చేతిలో నుండి మనకు రక్షణ ఇచ్చాడు, శత్రువుల చేతిలో నుంచి మనకు జయాన్ని ఇచ్చాడు, శత్రువుల చేతిలో నుంచి మనకు విజయాన్ని కలిగించాడు మన దేవుడు. కాబట్టి వాళ్ళ సంగతి వదిలేసేయండి, వాళ్ళే పశ్చాత్తాపడతారు, ఈరోజు అసలు చంపొద్దు, వాళ్ళని వదిలేయండి అని క్షమించడం మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్షమించే గుణం మనం కలిగి ఉండాలి, క్షమా గుణం మనం కలిగి ఉండాలి. మనము మన ఎడలు ఎవరన్నా తప్పు చేస్తే, మన ఎడలు ఎవరన్నా అపరాధం చేస్తే, మనలను ఎవరన్నా బాధ పెడితే, మనల్ని ఎవరన్నా నిందిస్తే వారిని మనం క్షమించగలిగితే దేవుడు మన అపరాధాలను క్షమిస్తాడండి, దేవుడు మన పాపాలను క్షమిస్తాడండి. మనము క్షమించకపోతే దేవుడు మన అపరాధాలను క్షమించడు. ప్రజలారా, హృదయపూర్వకంగా క్షమించాలి. ఈ రోజుల దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ప్రజలు పెదాలతోనే, అన్ని హృదయంతో కాదు, అన్ని పెదాలతోనే, మాటల్లోనే, చేతల్లో లేవు, హృదయంలో లేదు. మన సహోదరుడు మన ఇళ్ళ తప్పు చేశాడు, రిపెంట్ అయ్యాడు, వచ్చాడు, నన్ను క్షమించండి, సారీ నేను ఇది తెలియక పొరపాటు చేశాను, నన్ను మన్నించండి అని చెప్పినప్పుడు, సరేలే క్షమించేసాను పో అంటాం. కానీ సరేలయ్యా, దాందే ఉందిలయ్యా, ఏదో ఉద్రేకంలో నువ్వు అవి జరుగుతూ ఉంటేలయ్యా అని నోటితో అని హృదయంలో నువ్వు ద్వేషం పెట్టుకున్నావు అనుకో, అది క్షమించినట్టు కాదండి. యేసుప్రభుల వారు చెప్తాడు, హృదయపూర్వకంగా క్షమించమన్నాడు. హృదయపూర్వకంగా క్షమించాలి. పైకి మాత్రం సరేలే నాన్న క్షమించేది, అదేముందిలే నాన్న, అప్పుడప్పుడు అటు జరిగిద్దిలే నాన్న, తొందరపడి ఉంటావు లేదా, ఇప్పుడు తెలుసుకున్నావుగా, ఏం కాదులే అని పైకి సర్ది చెప్తాం. కానీ హృదయంలో మాత్రం ద్వేషం అలాగే ఉంటుంది. దానివలన ప్రయోజనం ఉండదు. ప్రియమైన ప్రజలారా, హృదయపూర్వకంగా క్షమించే మనస్సు మనము కలిగి ఉండాలి. హృదయపూర్వకంగా క్షమా గుణం మనం కలిగి ఉండాలి.
ఉండాలి. అప్పుడు దేవుడు మన అవిధేయతలను, మన అతిక్రమములను, మన పాపములన్నీ క్షమించి మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా జీవించడానికి ఆయన అవకాశం కల్పిస్తాడండి. ఇంకోటిగా చూస్తే దేవుని యందు భయభక్తులు గలవాడు దేవుని యొద్ద విచారణ చేసి యుద్ధాలకు వెళ్తున్నట్లు మనము గమనించగలం. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు అనుసరించి నడిచినప్పుడే మనము ఏదైనా చేయగలం, మన జీవితంలో సక్సెస్ను సాధించగలము. ప్రియమైన దేవుని పిల్లలారా, 7వదిగా మనం చూసినట్లయితే దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఆత్మను పొందుకొని ప్రవచించినటువంటి వాడు ఈ యొక్క సౌలు మహారాజు. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 12వ వచనం చూస్తే, ఆ స్థలం అందుండి ఒకడు వారి తండ్రి ఎవడని అడిగను, అందుకు సౌలును ప్రవక్తల్లో నున్నాడా అనే సామెత పుట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన ఆత్మతో నింపాడండి సౌలుని. క్రొత్త మనస్సును కూడా సౌలుకు అనుగ్రహింప చేశాడు. తన ఆత్మతో నింపి ప్రవచన వరాన్ని కూడా ఆనాడు సౌలుకి ఇచ్చినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి నీవు, నేను, మనమందరము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడినప్పుడు ఈ లోకమును, ఈ పాపమును, ఈ భూ సంబంధమైనటువంటి వ్యామోహములన్నిటిని మనము జయించగలం. లేదంటే మనము పడిపోతాము, ఓడిపోతాము. దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని ముందుకు వెళ్ళాలండి. సౌలు మహారాజుకున్న ఈ మంచి లక్షణాలను కూడా మనము కూడా కలిగి మనము మన జీవితంలో అనుసరించి నడిచినట్లయితే దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకుంటాం. 1, ప్రత్యేకమైన వారిగా మనం దేవునికి ఉండాలి. 2, తగ్గింపు మనస్సు మనకు ఉండాలి. 3, కృతజ్ఞత మనస్సు మనము కలిగి ఉండాలి. 4, సహనము కలిగి మనము ప్రవర్తించాలి. 5, క్షమించే గుణము కలిగి ఉండాలి. 6, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవాలి. 7, ఆయన ఆత్మ చేత నింపబడి, ఆయన శక్తి చేత నింపబడి, పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడుతూ అనేకమైనటువంటి గొప్ప కార్యాలను మనం పొందుకోవాలి. మన బిడ్డలు మనము దీవించబడాలండి. ఆనాడు సౌలు ఈ లక్షణాలు కలిగి రాజయ్యి 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు. అనేకమైన యుద్ధాలు చేసి జయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లు మనము చూస్తాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు ఈ గుణ లక్షణాలు మనము కలిగి జీవించినట్లయితే దేవుని ద్వారా కృప పొందుకొని ఆశీర్వదించబడతాము. మనము ఆశీర్వదించబడటమే కాదు, ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవి సౌలులో ఉన్నటువంటి మంచి గుణాలు. ఆ తర్వాత కాలక్రమేణా ఇతను పడిపోవటానికి కారణం, ఇతను కొట్టివేయబడటానికి, దేవుని ఇతని ప్రార్థన వినపోవటానికి కారణాలు మనం తర్వాత వారంలో చూద్దాము. ప్రస్తుతం అయితే ఈ గుణ లక్షణాలు మనము కలిగి జీవించి దేవుని యొక్క కృప పొందుకొని ఈ విశ్వాసయాత్రలో ముందుకెళ్ళి దేవుని ద్వారా దీవించబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.